నమస్కారం. మీరు కూడా లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో మీకు లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి, లేడీస్ కార్నర్ని ఎటువంటి షాపులో పెట్టుకోవాలి, షాపు ప్రారంభించడానికి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయి, ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, కస్టమర్లను ఆకర్షించడం ఎలా మొదలగు అంశాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ముందుగా మనం ఈ లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ఎటువంటి ప్రాంతంలో ప్రారంభిస్తే లాభసాటిగా ఉంటుందో తెలుసుకుందాం. సాధారణంగా చిన్న గ్రామాలలో లేడీస్ కార్నర్ను వారి ఇళ్లలోనే ప్రారంభిస్తారు. ఒకవేళ మీది చిన్న గ్రామం అయ్యుండి మీరు లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీరు కూడా మీ ఇంటి వద్దనే లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా కాకుండా ఒకవేళ మీ గ్రామం పెద్దది అయినా లేదా 2-3 ఊర్లు కలిసేటటువంటి జంక్షన్ అయినా కానీ మీరు లేడీస్ కార్నర్ని పెద్దగా పెట్టవచ్చును. ఇలా పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా సెంటర్లో కానీ లేదా మార్కెట్లో కానీ మీ వ్యాపారాన్ని పెట్టుకుంటే బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వ్యాపారం ప్రారంభించబోయే గ్రామంలో ఇంతకు ముందే వేరే లేడీస్ కార్నర్ షాప్ గనక ఉన్నట్లయితే మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలా వద్దా, ఒకవేళ ప్రారంభించాలి అంటే ఎక్కడ ప్రారంభించాలి అనే వివరాల కోసం మీ మండలానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చును. ఈ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ దగ్గర మీ గ్రామంలోని అన్ని వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అతను వాటిని ఉపయోగించి మీరు గనక వ్యాపారం పెడితే అది జరుగుతుందా లేదా, ఎక్కడ ప్రారంభిస్తే బాగా జరుగుతుంది మొదలైన విషయాలను మీకు తెలియజేస్తాడు. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలి అనే నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇలా స్థలానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి షాపులో లేడీస్ కార్నర్ని పెట్టుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవాలి. లేడీస్ కార్నర్ను పలు విధాలుగా ప్రారంభించవచ్చును. ఒకటి, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మీ ఇంటిలోనే ఒక గదిలో సరుకు పెట్టుకొని వచ్చిన కస్టమర్లకు చూపించి లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరుపుకోవచ్చును. 2, ఇటువంటి బంకు ఒకదాన్ని చేయించుకొని అందులో లేడీస్ కార్నర్ని పెట్టి వ్యాపారాన్ని జరపవచ్చును. 3, ఈ విధంగా ఒక షాపును అద్దెకు తీసుకొని అందులో సరుకును పెట్టి లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరపవచ్చును. ఇది మాత్రమే కాకుండా ఆడవారికి అవసరమైనటువంటి సామాన్ని ఒక తోపుడు బండి పైన పెట్టి ఊరూరు తిరిగి అమ్ముతారు. ఈ విధంగా కూడా లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని జరపవచ్చును. మీ గ్రామంలోని డిమాండ్ని బట్టి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు వీటిలో నుంచి ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా చిన్న చిన్న గ్రామాలలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేసేటటువంటి వారు వారి ఇంటిలోనే ఒక గదిలో సరుకును పెట్టుకొని వ్యాపారాన్ని నడిపిస్తారు. అదే కొంచెం పెద్ద గ్రామాలలో లేడీస్ కార్నర్ వ్యాపారం పెట్టేటటువంటి వారు ఒక రూములో కానీ లేదా బంకులో కానీ సరుకును అమర్చుకొని వ్యాపారాన్ని నడిపిస్తారు. కానీ అంత పెద్ద ఎత్తులో పెట్టుబడి పెట్టే ముందు తగినంత మంది కస్టమర్లు ఉంటారా లేదా అన్నది చూసుకోవాలి. ఈ విషయంలో మీరు మీ మండలానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చును. ఈ విధంగా ఎలాంటి షాపును పెట్టుకోవాలి అనే నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. దాని తర్వాత లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయో మీరు తెలుసుకోవాలి. ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి సరుకుకయ్యే ఖర్చు తప్ప పెద్దగా పెట్టుబడి ఏమీ అవసరం ఉండదు. ఒక చిన్న బోర్డు ఉంటే సరిపోతుంది. అంతేగాని పెద్దగా బ్యానర్లు, లోపల చెక్కలతో చేయించినటువంటి షెల్ఫ్లు లేదా అల్యూమినియం షెల్ఫ్లు ఇటువంటి ఏమీ పెద్దగా అవసరం ఉండవు. అలా కాకుండా లేడీస్ కార్నర్ను పెద్ద ఎత్తున ఒక షాపులో ప్రారంభించాలనుకునే వారికి మాత్రం చెక్కలతోటి కానీ అల్యూమినియంతో కానీ చేయించినటువంటి షెల్ఫ్లు, టేబుళ్ళు, అద్దాలు మరియు మొదలైన సామాను అవసరం ఉంటుంది.
దీనికోసం షాపు సైజును బట్టి 50,000 నుండి 70,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అందుకోసమని వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించుకుంటే షెల్ఫ్లపైన టేబుళ్లపైన పెట్టే డబ్బును ఎక్కువ వెరైటీ మరియు మంచి డిజైన్లు కలిగినటువంటి సరుకును తీసుకురావడంలో పెడితే ఎక్కువ లాభాలను పొందవచ్చును. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేసేటటువంటి వారు పౌడర్లు, క్రీములు, బొట్టు బిళ్ళలు, హెయిర్ బ్యాండ్లు, రబ్బర్ బ్యాండ్లు, మెహందీ కోన్లు, కుందన్లు, చెమ్కీలు, లేసులు మొదలైన సరుకులతో పాటుగా పెళ్లిళ్లకు గిల్టు నగలను కిరాయికి ఇచ్చే వ్యాపారం కూడా చేస్తారు. దీనిలో ఎక్కువ లాభాలు వస్తాయి. పైగా ఆ నగ కూడా మీ దగ్గరే ఉండిపోతుంది. ఇది మాత్రమే కాకుండా ఆడవారికి అవసరం ఉండే మామూలు సరుకులతో పాటుగా వారంటీతో వచ్చేటటువంటి గిల్టు నగలను పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు. సరుకును ఎక్కడ నుండి తెచ్చుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొదటిది దూరం. దూరం పెరిగే కొద్దీ రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. రెండవది, మీరు సరుకును తెచ్చుకోబోయే షాపులో ఎక్కువ వెరైటీలు, మంచి డిజైన్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. మూడవది, ఆ షాపు వారు అప్పు ఇస్తారా ఇవ్వరా అన్నది పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా మీకు తెలిసినటువంటి షాపు వారు అయితే మాత్రమే మీకు అప్పు ఇస్తారు. అలా కాకుండా ఆ షాపు వారి నుండి మీరు సరుకు తెచ్చుకోవడం ఇదే మొదటిసారి అయితే మీకు అప్పు ఇవ్వకపోవచ్చు. కానీ మీరు వారి దగ్గరే ఒక 2-3 సార్లు గనక సరుకును తెచ్చుకున్నట్లయితే మీకు వారు అప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. నాలుగవది, తక్కువ ధర. మీరు ఏ ప్రాంతం నుండి అయితే సరుకును తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో అన్ని షాపులలోకి ఈ షాపు వారు తక్కువ ధరకు ఇస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సరుకును ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోవచ్చును. సరుకును తెచ్చుకునేటప్పుడు అందులో ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అన్నది జాగ్రత్తగా షాపులోనే చూసుకొని తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోకుండా ఉండడమే కాకుండా మీకు సరుకును ఇచ్చేటటువంటి షాపు వారితోటి మున్ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి సరుకును తెచ్చుకునేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు మనం ఈ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలుసుకుందాం. ఈ వ్యాపారం చేసే చాలామందికి ఎదురయ్యేటటువంటి సమస్య ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వసూలు కాకపోవడం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలోని కొనుగోలుదారులు సరుకును అప్పు పెట్టి తీసుకువెళ్తారు. ఒకవేళ మీరు అప్పు ఇవ్వను అన్నట్లయితే వారు మీ పోటీదారుల దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇచ్చినటువంటి అప్పులను కొంచెం కొంచెంగా వారానికి ఒకసారో లేక 15 రోజులకు ఒకసారో లేక నెలకు ఒకసారో కంతుల ప్రకారంగా వసూలు చేసుకోవాలి. ఎందుకోసమంటే అప్పు మొత్తం పెరిగే కొద్దీ తిరిగి వసూలు అయ్యే అవకాశం తక్కువ అవుతుంది. ఈ వ్యాపారం చేసే చాలామందికి ఎదురయ్యేటటువంటి సమస్య డ్యామేజ్, అంటే సరుకు పాడైపోవడం. లేడీస్ కార్నర్లో చాలా వరకు సరుకు గాజుతోటి తయారు చేసి ఉంటుంది కాబట్టి అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం సరుకును తెచ్చుకునేటప్పుడు వాటిని పగిలిపోకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. ఈ వ్యాపారంలో వచ్చే మరొక సమస్య స్టాక్ అమ్ముడుపోకపోవడం. ఎక్కువ మోతాదులో స్టాక్ తేవడం వల్ల అది అమ్ముడుపోదు. అది మాత్రమే కాకుండా మార్కెట్లోకి కొత్త డిజైన్లు, కొత్త వెరైటీలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పాత స్టాక్ని అమ్మడం చాలా కష్టమైపోతుంది. అందుకోసం అవసరానికి మించినటువంటి సరుకును ఎప్పుడూ తెచ్చుకోకూడదు. అవసరాన్ని బట్టి సరుకును తెచ్చుకుంటూ ఉంటే స్టాక్ మిగిలిపోయి నష్టపోకుండా ఉంటారు. ఈ వ్యాపారంలో వచ్చే మరొక సమస్య పోటీ. మీరు వ్యాపారాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే మరొకరు అదే వ్యాపారాన్ని మీ పక్కనే ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి మీరు కస్టమర్లను మీ షాపు వైపు ఆకర్షించాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏమేమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కస్టమర్లను ఆకర్షించడానికి మంచి వెరైటీలు మరియు మంచి డిజైన్లు ఉన్నటువంటి సరుకును మీరు మీ షాపుకు తీసుకొని రావాలి. మీరు సరుకును తీసుకొని వచ్చే ముందు మీ వద్దకు ఎప్పుడూ వచ్చేటటువంటి కస్టమర్లకు ఫోన్ చేసి కానీ లేదా వారిని కలిసి వారికి ఎటువంటి వెరైటీలు కావాలో ఎటువంటి డిజైన్లు కావాలో కనుక్కొని తీసుకువస్తే బాగుంటుంది. అది మాత్రమే కాకుండా కొత్త సరుకును తీసుకువచ్చిన వెంటనే మీ వద్దకు ఎప్పుడూ వచ్చే కస్టమర్లకు ఫోన్ చేసి ఇలా కొత్త సరుకు వచ్చింది, దయచేసి మీరు షాప్కి రావాలి అని అడగాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లు మీ పోటీదారుల షాపుకు వెళ్లకుండా మీ షాపుకే వచ్చే అవకాశం పెరుగుతుంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరొక మార్గం మీ గ్రామంలో వేరే వ్యాపారం చేసేటటువంటి వారి ద్వారా. అది ఎలాగంటే, ఉదాహరణకి మీ గ్రామంలో ఎవరైనా బ్యూటీ పార్లర్ వ్యాపారం చేస్తున్నట్లయితే వారి వద్దకు వెళ్ళి మీ బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చిన కస్టమర్లకు మా లేడీస్ కార్నర్ వ్యాపారం గురించి చెప్పండి, అలాగే మా వద్దకు వచ్చిన కస్టమర్లకు మీ వ్యాపారం గురించి చెప్తామని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి వ్యాపారాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి ఇంకొక ముఖ్యమైన అస్త్రం ధర. మీరు మీ పోటీదారుల కంటే కొంచెం తక్కువ ధరకే గనక సరుకును ఇచ్చినట్లయితే కస్టమర్లు ఎప్పుడూ మీ వద్దకే వచ్చే అవకాశం పెరుగుతుంది. కస్టమర్లతో ఎల్లప్పుడూ మర్యాదగా నడుచుకోవాలి. వారు మీ షాపుకు కానీ ఇంటికి కానీ వచ్చినప్పుడు వారికి మంచినీరు ఇచ్చి మర్యాదగా చూసుకోవాలి. అలా కాకుండా మర్యాద లేకుండా మాట్లాడినట్లయితే వారు మీ షాపు వద్దకు రారు కదా, వారికి తెలిసిన వారిని కూడా రానివ్వరు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేసేటటువంటి వారు లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటుగా కుట్టు మిషన్ని నడపడం కానీ లేదా చీరలపై డిజైన్స్ వేయడం ద్వారా కానీ లేదా చీరలను అమ్మడం ద్వారా కానీ కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ షాపులో చీరలతో పాటుగా లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్సే కాకుండా జిగ్జాగ్ మిషన్ కూడా ఉంది. ఇలా చేయడం వల్ల లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం వచ్చినటువంటి వారు చీరలను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల పనులను చేయడం ద్వారా కస్టమర్లను మీ షాపు వైపు ఆకర్షించవచ్చు. ఇందులో మీరు నేర్చుకున్నటువంటి మెలకువలతోటి మరియు మీ మండలానికి చెందిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యొక్క సహకారంతో మీరు మీ వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము నిర్వహించిన ఒక సర్వేలో లేడీస్ కార్నర్ వ్యాపారం చేసేవారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని చిన్న ఎత్తున ప్రారంభించే వారికి, అంటే ఈ విధంగా ఇళ్ల వద్దకే తీసుకువెళ్ళి సరుకును అమ్మేవారికి 5,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇంటి వద్దనే ఒక రూములో లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి 15,000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇక పెద్ద ఎత్తులో, అంటే ఒక షాపును కిరాయికి తీసుకొని అందులో పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించుకునే వారికి 40,000 నుంచి 45,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ విధంగా వీధి వీధి తిరిగి సరుకును అమ్మేటటువంటి వారికి రోజుకు సుమారుగా 500 రూపాయల వరకు అమ్మకాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంటి వద్దనే వ్యాపారం చేసేటటువంటి వారికి రోజుకు సుమారుగా 1,500 రూపాయల అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక షాపులో వ్యాపారం చేసేటటువంటి వారికి రోజుకు సుమారుగా 3,500 రూపాయల అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో వీధి వీధి తిరిగి అమ్మేటటువంటి వారు మరియు ఇంటి వద్దనే చిన్నగా లేడీస్ కార్నర్ వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఈ వ్యాపారంతో పాటుగా ఇతర పనులకు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఎవరైతే షాపులో వ్యాపారాన్ని ప్రారంభిస్తారో వారి వద్ద ఇతర పనులు చేయడానికి సమయం ఉండదు. ఎప్పుడు వారు పెట్టినటువంటి లేడీస్ కార్నర్ షాపులోనే పని చేయడంతో సరిపోతుంది.